గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు మనం ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ హ్యూమన్ ఐ గురించి చిన్న యాక్టివిటీ చేద్దాం. హ్యూమన్ ఐలో ఏర్పడే ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ అని క్లాస్ 10th హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్లో చదువుకున్నాం. దీన్ని ఒక యాక్టివిటీ ద్వారా పరిశీలిద్దాం. దీని కొరకు ఒక ప్లాస్టిక్ బాల్ తీసుకొని రెండు వైపులా కట్ చేసి ఒకవైపు కాన్వెక్స్ లెన్స్ను, రెండో వైపు వైట్ ట్రాన్స్పరెంట్ పేపర్ను ప్లాస్టర్తో అతికించి ఒక హ్యూమన్ ఐ మోడల్ తయారు చేశాను. గమనించండి. ఇందులో కాన్వెక్స్ లెన్స్ ఐ లెన్స్ గాను, ప్లాస్టిక్ బాల్ ఐ బాల్ గాను, వైట్ ట్రాన్స్పరెంట్ పేపర్ రెటీనా గాను ఊహిద్దాం. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులను ఐ బాల్ ముందు నిలబెట్టి వారి ఇమేజ్లను గమనిద్దాం. గమనించండి, ఐ బాల్లోకి లైట్ ఎంటర్ అయ్యి ఇద్దరు విద్యార్థుల ఇమేజ్ ఇన్వర్టెడ్గా చూపిస్తుంది. మరియు ఇమేజ్ రెటీనాపై అనగా వైట్ ట్రాన్స్పరెంట్ పేపర్ మీద పడింది. ఇది రియల్ ఇమేజ్ అని చెప్పవచ్చు. ఈ విధంగా హ్యూమన్ ఐలో ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందని ఈ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది. గమనించండి, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ ఏర్పడడం. థ్యాంక్ యూ.